शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వారం రాశి ఫలాలకు వెళ్లే ముందు ఒక్కసారి గ్రహస్థితి చూద్దాం. వృషభ రాశిలో కుజగురులు యథాతథంగా ఉన్నారు. ఇక సింహరాశిలో బుధుడు, శుక్రుడు, రవి మూడు గ్రహాలు ఉన్నాయి. ఇక బుధుడు వచ్చేసి వక్రీకరించి కర్కాటక రాశిలోకి వారం మధ్యంలో వస్తున్నాడు. ఇక దాంతోపాటు మనం చూసుకుంటే కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నాడు. చంద్రుడు మనకు మకర, కుంభ, మీన మేషాల్లో సంచరిస్తున్నాడు. శని కుంభంలో ఉన్నాడు. రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. అలాగే మన స్వధర్మదర్శిని ఛానల్ను, అలాగే విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. దాంట్లో కూడా ఆధ్యాత్మిక విషయాలు, దేవాలయాల గురించి ఉంటుంది. తప్పకుండా ఆ వీడియోలు కూడా ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ వీడియోలోకి వెళ్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసే ముందు ఒకసారి ఈ వారం మేషరాశి నుంచి ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా కుజ గురులిద్దరూ కూడా ద్వితీయంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. గురువు కూడా ఉన్నాడు. ఇక దాంతోపాటు బుధుడు కూడా మనకు వక్రీకరించి సింహరాశి నుంచి అంటే 5వ స్థానం నుంచి 4వ స్థానంలోకి వారం మధ్యంలో రావడం జరుగుతుంది. అలాగే 5వ స్థానంలో రవి, శుక్రులు ఇద్దరు కూడా ఉన్నారు. ఇక్కడ కేతువు కూడా మనకు కన్యా రాశిలో ఉన్నాడు 6వ స్థానంలో. ఏకాదశ స్థానంలో శని, ద్వాదశంలో రాహు. అలాగే చంద్రుడు మకర, కుంభ, మీన మేషాల్లో అంటే 10, 11, 12 జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి చూసినట్టయితే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇది కొంతవరకు అనుకూలించే విషయం అయినప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో కుజుడు శత్రుక్షేత్రంలో ఉండడం అంటే సామాన్యటువంటి స్థితిలో ఉండడం వల్ల కొన్ని రకాల చికాకులు అయితే మనకు సూచిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఆత్మస్థైర్యంతో పాటు ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణి అనేది ఉంటుంది. సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక పురోభివృద్ధి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలున్నా కూడా ఆర్థికంగా పురోభివృద్ధి విషయంలో కొంత మంచి అడుగులు వేయడం అనేది జరుగుతుంది. కుటుంబపరమైన విషయాలలో కూడా కొంత శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తుల విషయంలో సానుకూలమైనటువంటి స్థితి కలగడం, అలాగే పంచమాధిపతి అయినటువంటి రవి కూడా స్వక్షేత్రంలో ఉండడం, బుధుడు చతుర్థంలోకి రావడం, ఇవన్నీ కూడా కొంత కుటుంబంతో అనుకూలత అనేది చేకూరుతుంది. అలాగే స్థిరాస్తులు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ వార ప్రారంభంలో బుధవారం వరకు అనుకూలిస్తాయి. బుధవారం తర్వాత కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. దగ్గరి బంధువుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి విశేషమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కోసం ఎంట్రన్స్ టెస్టులు రాసేవాళ్ళు మంచి విజయాలను సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణబాధ కూడా కొంతవరకు తీరే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. సప్తమాధిపతి శుక్రుడు చతుర్థ స్థానం, పంచమ స్థానంలో ఉండడం వల్ల, రవితో శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా అనవసరమైనటువంటి వాదోపవాదాలు కానీ అనవసరమైన సమస్యల గురించి ఇంట్లో వాదులాడుకోవడం మానుకోండి. కుటుంబంలో పిల్లల విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ఆరోగ్య పరిస్థితి అనేది అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటి నుంచి సులభంగా బయటపడతారు. ఇక కుటుంబ పరంగా తల్లిదండ్రుల నుంచి కూడా కొంత
అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా కూడా వారి నుంచి భరోసా, సహాయ సహకారాలు అందడం, కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. సమస్యలను పరిష్కరించే దిశగా మీరు ముందడుగులు వేస్తారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారికి ఆ ఇనుము సంబంధించి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులు విశేషంగా లాభాలను పొందే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారు, అలాగే వ్యవసాయ, చేతి పనులు, వీళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక కుటుంబంతో పాటు వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే అనవసర ధన వ్యయాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంత రుణబాధ, మానసిక అశాంతత అయితే కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశాలకు వెళ్ళడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కాబట్టి దానివల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. మంగళవారం రోజు మినువులు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. వీలైతే ఆంజనేయ స్వామికి ఒక 21 ప్రదక్షిణాలు మంగళవారం పూట చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి కుజుడు, అలాగే తృతీయంలో బుధుడు వక్రీకరించి రావడం జరుగుతుంది వార మధ్యంలో. చతుర్థంలో రవి శుక్రుడు ఉన్నారు. పంచమ స్థానంలో కేతువు, అలాగే నవమ దశమ ఏకాదశ ద్వాదశాల్లో చంద్రుడు, దశమ స్థానంలో శని, ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఇక్కడ రాష్ట్రాధిపతి శుక్రుడు చతుర్థ స్థానం మంచి స్థానం అయినప్పటికీ కూడా రవి క్షేత్రంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. అస్తంగత్వం పొంది ఉండడం వల్ల శుక్రుడి యొక్క ఫలితాలు అనేటివి అస్తమిస్తాయి. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో మానసిక అశాంతత ఉంటుంది. అనుకున్న పనులేవి కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోవడం, కొంత వాటి వల్ల చికాకులు కలగడం, సమస్యనాత్మకంగా ఉండడం, దానివల్ల మానసికంగా ఒక కుంగిపోవడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా లగ్న గురువు రాష్ట్రాధిపతి రాశిలో గురువు ఉండడం వల్ల కొంత ఆత్మస్థైర్యం పెరగడం, నిర్ణయాలలో కొంత కఠినత్వంగా ఉండడం అయితే చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా చూసుకుంటే మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలిస్తాయి. విలాసవంతమైనటువంటి గృహోపకరణాల కోసం అధిక ధన వ్యయం చేస్తారు. దానివల్ల కొంత రుణాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అధికంగా ఎక్కువగా వాహనాల కొనుగోలు కానీ ఇంకా గృహోపకరణాల కొనుగోలు కానీ చేసే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైనటువంటి విద్యార్థులు, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థుల్లో ఊహించని ఫలితాలు అయితే వస్తాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, అన్నిట్లో కూడా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కూడా ఏదైనా వచ్చేది ఉంటే తల్లిదండ్రుల వైపు నుంచి ఆర్థికంగా కానీ స్థిరాస్తుల విషయంలో కానీ కొంతవరకు వచ్చే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ద్రవ్య లాభాలు కూడా మనకు అధికంగా సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు మంచి అనుకూలమైన వాతావరణం అనేది మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వైద్య రంగం కానీ అన్ని రంగాల వారికి అనుకూలిస్తుంది.
ఆకస్మిక ధన లాభాలు, విదేశీ ద్రవ్య లాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, వ్యక్తిగత ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయం దర్శనం చేసుకోండి, శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శుక్రుడు, బుధుడు, రవి ఉన్నారు. అయితే మనకు బుధుడు వచ్చేసి వక్రీకరించి ద్వితీయంలోకి రావడం జరుగుతుంది. చతుర్థంలో కేతువు, నవమ స్థానంలో, అష్టమ స్థానంలో చంద్రుడు, అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల చంద్ర సంచారం ఉంది. నవమ స్థానంలో శని సంచారం, దశమ స్థానంలో రాహు సంచారం, ద్వాదశ స్థానంలో బృహస్పతి, కుజుడి సంచారం అనేది మిథున రాశి వారికి ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు తృతీయ స్థానంలోంచి ద్వితీయ స్థానంలోకి రావడం కొంత శుభయోగంగా చెప్పుకోవచ్చు. శత్రుక్షేత్రమైనప్పటికీ కూడా ద్వితీయం అనేది శుభస్థానం. అందులోనూ బుధ, రవి, శుక్రుల యొక్క సాంగత్యాన్ని వదిలేసి వెనక్కి రావడం అయితే జరుగుతుంది. దీనివల్ల కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మానసిక సమస్యలు కొంత తొలగిపోతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులతో కొంత ఆర్థికపరమైన లావాదేవీల్లో మాట పట్టింపులు కూడా వచ్చే అవకాశం ఉంది. దగ్గర బంధువుల అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు అనేటివి కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. విలాసవంతమైన వస్తువులు ఎక్కువగా కొనే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే ఆశించినంత ఫలితాలు అయితే మనకు చెప్పలేము. కొంతవరకు మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి. ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయంలో రవితో కలిసి ఉండడం వల్ల అస్తంగత్వం పొందాడు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి. కాబట్టి అధికంగా శ్రమించే ప్రయత్నం చేయండి. ఆశించిన దానికంటే ఎక్కువ రావాలంటే అధిక శ్రమ పడడం అనేది తప్పనిసరి. ఇక దాంతోపాటు రుణ బాధ అనేది కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కాకపోతే బయట వ్యక్తుల వల్ల చికాకులు కలిగినప్పటికీ కూడా అవి సంయమనంతో వాటిని సద్దుమణిగేట్టు చేసుకొని ముందడుగు వేస్తారు. స్థిరాస్తులు కూడా భార్య వైపు నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దశమాధిపతి అయినటువంటి బృహస్పతి ద్వాదశంలో ఉన్నప్పటికీ కూడా దశమస్థ రాహు వల్ల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిగే అవకాశం ఉంది. సమయపాలన ప్రకారం మీరు కొన్ని చేయడం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పెరగడం, అలాగే రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మాత్రం కొంత అనుకూల విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాలకు కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. ఇక ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. దాంతోపాటు వ్యక్తిగత ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది ఈ రాశి వారికి మనం గమనించవచ్చు. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో రవి, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు ఉన్నాయి. బుధుడు వక్రీకరించి జన్మంలోకి రావడం జరుగుతుంది. ఇక కేతు వచ్చేసి తృతీయ స్థానంలో ఉన్నాడు. 7, 8, 9, 10 స్థానాల్లో చంద్ర సంచారం, అష్టమ స్థానంలో శని, నవమ స్థానంలో రాహు, ఏకాదశ స్థానంలో బృహస్పతి, కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి 7, 8, 9 స్థానాల్లో సంచరించడం వల్ల వార ప్రారంభంలో కొంత ఒత్తిడి, చికాకు, ఏదో రకమైన అసహనం ఉండడం అనేది గమనించవచ్చు. వార మధ్యం నుంచి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం, మంచి
అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆర్థిక సమస్యలను కొంతవరకు తొలగించుకోవడం అయితే జరుగుతుంది. ద్వితీయాధిపతి స్వక్షేత్రంలోకి రావడం వల్ల ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. మానసికంగా ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. స్థిరత్వం కలుగుతుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక దాంతోపాటు కొన్ని ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత కండరాలకు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏదైనా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేస్తూ ఉండండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా తండ్రికి అనారోగ్యము కలిగే అవకాశం ఉంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కొంత సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో మంచి అభివృద్ధితో పాటు జీతాలు పెరగడం, ప్రావిడెంట్ ఫండ్స్ రావడం ఇవి కూడా జరిగే అవకాశం ఉంది. ఇక మనం గమనిస్తే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కొంత ధనలాభాలు కలిగే అవకాశం కూడా మనకు, ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు కొన్ని అనవసరమైనటువంటి వ్యయాలు, వాటి వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండదంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవతారాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి, శుక్ర, బుధులు ఉన్నారు. అలాగే బుధుడు వచ్చేసి ద్వాదశంలోకి వెళ్తున్నాడు. ఇక కేతు వచ్చేసి ద్వితీయంలో ఉన్నాడు. అలాగే 6, 7, 8, 9 స్థానాల్లో చంద్ర సంచారం, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో బృహస్పతి, కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి జన్మంలో ఉండడం వల్ల స్థిరత్వం పెరుగుతుంది. సమస్యలు కొంతకాలంగా ఉన్న పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఎంతో కొంత అనుకూల వాతావరణం కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక మానసిక సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి అధిగమించి ముందడుగు వేస్తారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో కూడా సానుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కానీ, కుటుంబంలో దగ్గర వ్యక్తుల నుంచి కానీ అనుకూలత అనేది ఉంటుంది. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనడం, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇలాంటివి కూడా ప్రస్తుతం అయితే అనుకూలించే అవకాశం ఉంది. ప్రయత్నం చేయొచ్చు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి దశమంలో ఉండడం వల్ల అన్ని రంగాల విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అద్భుత విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని విధాలా కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఈ సింహరాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని రంగాల ఉద్యోగస్తులు కూడా విశేషంగా రాణిస్తారు. అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం
మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వార మధ్యం నుంచి వార ప్రారంభం నుంచి కూడా మధ్యలో వరకు కూడా అధిక ధన వ్యయాలు అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు కొంత ధన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, అలాగే 5వ స్థానం 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 8వ స్థానం 9వ స్థానంలో బృహస్పతి కుజుడు ఉన్నారు. ఇక ద్వాదశంలో రవి శుక్ర బుధులు ఉన్నారు. బుధుడు వచ్చేసి వక్రీకరించి ఏకాదశ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత చికాకులు మానసిక సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా వార మధ్యంలో బుధుడు ఏకాదశంలోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం బుధవారం తర్వాత కలిగే అవకాశం సూచిస్తుంది. ఏ నిర్ణయాలైనా వార ప్రారంభంలో కొంత తడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. వార మధ్యం నుంచి అనుకూలిస్తుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొంత మిశ్రమంగానే ఉండే అవకాశం ఉంది. ఆశించినంత ఎదుగుదల అయితే ఉండకపోవచ్చు. కొన్ని సమస్యలు అయితే చికాకులు తెప్పించే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అద్భుతంగా అలాగే అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం విద్యార్థులు కూడా చాలా మంచి విజయాలు దక్కించే అవకాశం సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో ఏదో రకమైన చికాకులు, బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తడం, దానివల్ల మానసిక సంఘర్షణ ఎదుర్కోవడం అయితే ఉంటుంది. అలాగే జన్మకేతువు సప్తమ రాహు ఉండడం వల్ల కుటుంబంలో తరచూ వాదోపవాదాలు జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నేత్ర సంబంధించి తలకు సంబంధించిన అనారోగ్యాలు, అలాగే కండరాల నొప్పులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. కాబట్టి ఏదైనా శీఘ్రంగా వైద్య సేవ తీసుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికైతే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త పడండి. అలాగే అన్ని రంగాల వారికి కూడా సంపూర్ణమైనటువంటి అనుకూలత అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే కలిగే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. ఇక ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 8వ స్థానంలో బృహస్పతి కుజుడు ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి 4, 5, 6, 7 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక దాంతోపాటు రవి, బుధ, శుక్రులు ముగ్గురు కూడా ఏకాదశంలో ఉన్నారు. బుధుడు వక్రీకరించి దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. మరి కేతు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ తులారాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే కొంత చికాకులున్నా కూడా వాటిని అధిగమించి సమస్యలను పరిష్కరించుకుంటారు.
ముందడుగు వేస్తారు, నిర్ణయాలు సానుకూలంగా తీసుకుంటారు, కొంత విలాసవంతమైన సమయాన్ని గడిపే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా మనకు సూచిస్తున్నాయి. దగ్గర బంధువుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించి అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. అలా రుణాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. 6వ స్థానంలో రాహు, ద్వాదశంలో కేతు ఉండడం వల్ల అధిక ధన వ్యయాలు, రుణ బాధలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో ఏదో రకమైన చికాకులు, బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్లకుండా ఉండడం అనేది మనకు మంచిది. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకుంటే ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు రవితో కలిసి ఉండడం, అష్టమంలో బృహస్పతి కుజుడు కలిసి ఉండడం వల్ల కొంత దీర్ఘకాలిక మధుమేహం లాంటి వ్యాధులు కానీ, బీపీ పెరగడం కానీ, రక్తపోటు వల్ల కొంత అనారోగ్యాలు కలగడం కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూలత ఉంటుంది. ఇక స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార, వృత్తి, వ్యవసాయ రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా మనకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడం, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది ఈ తులారాశి వారికి మనం చెప్పవచ్చు. ఇక తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన, ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించడం కానీ, ఆంజనేయ స్వామి ఆకు పూజ చేయించడం కానీ, సింధూర పూజ చేయించడం కానీ చేయించండి. ఇక దాంతోపాటు కొంత అమ్మవారి దేవాలయ దర్శనం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని, 5వ స్థానంలో రాహువు, అలాగే 7వ స్థానంలో బృహస్పతి కుజుడు, 9వ స్థానంలో 10వ స్థానంలో బుధ, రవి, శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 9వ స్థానంలోకి వక్రీకరించి వెళ్తున్నాడు. ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టు ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి సప్తమంలో ఉండడం వల్ల కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలను సులభంగా ముందుకెళ్తారు. అలాగే కొంత చుట్టూ ఉన్న వాళ్ళతో కమాండింగ్గా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా చేసే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే విజయాలు దక్కినప్పటికీ కూడా ఆశించినంత గొప్పగా ఉండకపోవడం, దానివల్ల కొంత చికాకు కలగడం అయితే ఉంటుంది. అలాగే విదేశీ విద్యలు నేర్చుకోవాలి అనుకునే వారికి ప్రయత్నిస్తే తప్పకుండా సఫలం చెందుతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఈ వారం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, శుభకార్యాలు పాల్గొంటారు. భార్యకు కానీ భర్త కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతవరకు మిశ్రమంగా ఉండే అవకాశం సూచిస్తుంది. వార మధ్యం తర్వాత కొంత ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అప్పటి వరకు కొంత నలతగా ఉండడం, శారీరక సమస్యలు అయితే ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. అలాగే వృత్తి విద్యలు నేర్చుకోవడం కానీ, వృత్తి విద్యలు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారు, అలాగే వైద్య రంగం, అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన వాతావరణం అయితే
ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండడంతో పాటు కుటుంబపరమైన ఖర్చులు కూడా, వ్యక్తిగత ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. రుణ బాధ కొంతవరకు ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక అనవసర వ్యయాలు తగ్గించుకుంటే మంచిది, లేదంటే కొంత చికాకులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామికి ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీస పారాయణం కానీ, సుందరకాండ పారాయణం కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయ దర్శనాలు కానీ చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, చతుర్థంలో రాహు, ద్వితీయ తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్రుడు, అలాగే 6వ స్థానంలో బృహస్పతి కుజుడు, అష్టమ స్థానంలో నవమ స్థానంలో రవి బుధ శుక్రులు, బుధుడు వచ్చేసి అష్టమ స్థానంలోకి వారమధ్యంలో వెళ్తున్నాడు, కేతు వచ్చేసి దశమ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు ఉంటుంది. ఏదైనా కొంత ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి అనుకూలత అయితే ఉంటుంది. కొంత ధనప్రాప్తి ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల కొన్ని రకాల చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవి కొంత వాయిదా పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మీరు తీసుకున్నటువంటి ఆర్థికపరమైన విషయాల్లో కొంత లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించారు, విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వార మధ్యంలో కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం, జ్వరాలు రావడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. కొంత స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అనుకూలత తల్లిదండ్రుల నుంచి ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే వార మధ్యంలో అష్టమ స్థానంలోకి బుధుడు రావడం వల్ల కొన్ని చికాకులు అయితే కలుగుతాయి. అయినప్పటికీ కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంతవరకు అనుకూల వాతావరణం అయితే మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలగడం అనేది మనం గమనించవచ్చు. మరి ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య దేవాలయ స్వామి దర్శనం చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితం. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ శని, జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో చంద్రుడు, తృతీయ రాహువు, 6వ స్థానంలో 5వ స్థానంలో బృహస్పతి కుజుడు, ఇక 8వ స్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. 7వ స్థానంలోకి బుధుడు వెళ్తున్నాడు వార మధ్యంలో. కేతు వచ్చేసి 9వ స్థానంలో. అలాగే ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మకర రాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అయితే మనకు సూచిస్తుంది. రాష్ట్రాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో ఉన్నప్పటికీ కూడా అష్టమంలో 3 గ్రహాలు ఉండడం, దానివల్ల కొంత మానసిక చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఎన్ని సమస్యలున్నా కూడా వాటిని పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. కుటుంబపరమైన విషయాల్లో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా తృతీయ రాహు వల్ల దుర్వార్త శ్రవణాలు, దగ్గర బంధువులకు అనారోగ్యము, దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ఆటంకాల మధ్య విద్య ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా విజయాలు అయితే సాధిస్తారు.
కాకపోతే ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. అలా రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం సూచిస్తుంది. ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కలిగే అవకాశం ఈ మకర రాశి వారికి సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనేటివి ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. అయితే ఉద్యోగంలో సామాన్యంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు కొంత విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అయితే సంతానపరమైన విషయాల్లో కొన్ని అధిక వ్యయాలు చేయడం, వాటి నుంచి మళ్ళీ కొంత రికవర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో రాహు, అలాగే 5వ స్థానంలో 4వ స్థానంలో బృహస్పతి కుజుడు ఉన్నారు. 7వ స్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 6వ స్థానంలోకి వార మధ్యంలో వస్తున్నాడు. ఇక కేతు వచ్చేసి 7వ స్థానంలో 8వ స్థానంలో ఉంది. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి వారికి కొంత అస్థిరత, మానసిక సంఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. జన్మశని కొంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య మనల్ని తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. అయినప్పటికీ కూడా వాటిని సమస్యాత్మకంగా ఉన్న వాటిని పరిష్కారం కోసం వెతికే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పురోభివృద్ధి విషయంలో కొంత మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా దానికి తగ్గ వ్యయం కలగడం, కొంత అధికంగానే వ్యయం కలగడం అనేది మనం గమనించవచ్చు. అలాగే దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలు, గవర్నమెంట్ జాబులకు ప్రయత్నించేవారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ స్థానంలో కేతు ఉండడం వల్ల కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. బుధుడు కూడా 6వ స్థానంలోకి రావడం వల్ల కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్, జ్వరాలు లాంటివి వచ్చే అవకాశం ప్రస్తుతం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి, వ్యవసాయ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా లాభాధిపతి అయినటువంటి బృహస్పతి చతుర్థంలో ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ధనం విషయంలో ఊహించని విధంగా మార్పు అయితే సంభవిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రేపుత్రమేమాగ్రజం ఛాయా మార్తాణ సంభూతం తం నమాంశనేశ్వరుని శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, తృతీయంలో శని బృహస్పతి కుజుడు, 6వ స్థానంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. కేతు 7వ స్థానంలో ఉన్నాడు. ఏకాదశంలో ద్వాదశంలో
శని ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మీనరాశి వారికి శారీరక మానసిక సంఘర్షణ అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి బృహస్పతి తృతీయంలో ఉన్నాడు. రాశిలో రాహువు అలాగే బృహస్పతి కూడా తృతీయ స్థానం శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలత ఉన్నప్పటికీ కూడా కొంతవరకు చూసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల వాళ్ళు కూడా మంచి అభివృద్ధిని సూచిస్తున్నది. రుణ బాధ కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు చిన్నగా తలెక్కినప్పుడు కూడా వాటి నుంచి కొంతవరకు పరిష్కారం జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. విద్యారంగానికి సంబంధించిన ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. లేదా సాంకేతిక పరమైనటువంటి విద్యా విధానాల్లో అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి కూడా కొంతవరకు విజయాన్ని దక్కే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండడం, ఊహించని ధన వ్యయాల వల్ల కొంత సమస్యాత్మకంగా ఉండడం అనేది గమనించవచ్చు. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోండి. పంచామృతాలతో అభిషేకం చేయించండి. దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ఈశ్వరారాధన చేసుకుంటూ ఉంటే దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. చూసారు కదా ద్వాదశ రాశుల ఫలితాలు. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.